హలో. హలో మ్యామ్, ఐఎమ్ టాకింగ్ టు గైనకాలజిస్ట్ డాక్టర్ సునీత మేడం. ఎస్ యు ఆర్. మా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యింది మేడం. స్కానింగ్లో ఆడపిల్ల పుడుతుందని చెప్పారు. సో అబర్షన్ చేయాలి. వాట్? హౌ డేర్ యూ? హౌ కెన్ యూ స్పీక్ లైక్ దట్? వై డిడ్ యూ టేక్ సచ్ డిసిజన్? కెన్ యూ టెల్ మీ? మాకు ఆడపిల్ల ఇష్టం లేదు మేడం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఒసే ఝాన్సీ, ఏం చేస్తున్నావే? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంట్లో అంతా దరిద్రమే. తీసుకువెళ్ళి హాస్టల్లో వేసేస్తే పీడ వదిలిపోతుంది. అసలు నేను ఎవరిని? నన్ను ఎందుకు చులకనగా చూస్తున్నారు? నేను అమ్మాయిని, నేను శక్తిని, నేను చదువుకుంటాను, నా భవిష్యత్తును నిర్మించుకుంటాను, నేను కలలు కంటాను, ఆ కలలను నిజం చేసుకుంటాను, నేను ఎదుగుతాను, నా దేశాన్ని కూడా ఎదిగేలా చేస్తాను. నేను కూడా మనిషినే కదా, నాకు కలలుంటాయి కదా, మరెందుకు నన్ను చులకనగా చూస్తున్నారు? ఓ ఆడపిల్లననా? స్టూడెంట్స్, మీరంతా మీ అమ్మ నాన్నల్ని వదిలి ఇక్కడ చదువు కోసం వచ్చారు. మీ భవిష్యత్తులో ఏం సాధించాలన్నా ఇదే మీ మొదటి పునాది. మీరంతా నారీమణులుగా దేశం గర్వించే స్థాయికి ఎదగాలి. ఉదాహరణకు కల్పన చావ్లా, పివి సింధు, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, సరోజిని నాయుడు, వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏకైక మార్గం ఒక్క విద్య మాత్రమే. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. నీ పుట్టికే మాకు ఒక దరిద్రం తల్లి. మాకు వారసుడు కావాలనుకున్నావు, కానీ మా దరిద్రానికి నువ్వు పుట్టావు. నా కళ్ళ ముందు నువ్వు కనిపించొద్దు, ఎక్కడికైనా పో. జీవితం సాగనుంది, వెళ్ళేదారుల్లో ఆకాశం తోడుంది, హద్దే నీకొద్దు, నీ నువ్వే వీడొద్దు, మట్టిలో తేమ ఉంది. గడిచిన 10 ఏళ్లలో ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదుర్కొని
ఏ తండ్రి అయితే తనను భారంగా అనుకున్నాడో అదే తండ్రి గర్వంగా తన నా కూతురని చెప్పుకునే స్థాయికి ఎదిగింది. చివరికి యూపీఎస్సీ ఎగ్జామ్లో విజయం సాధించి అల్లూరు సీతారామరాజు జిల్లాకు ఐఏఎస్ అధికారినిగా నియమితులయ్యారు. పట్టుదల నీ పడవై దాటు పద సాగరం, నేల తల్లి నేర్పే కదా గుండెలోని ఓ నిబ్బరం, నిక్కమున్న బాటలోన నీ పయనం నీకు జయం. నా టీచర్ చెప్పిన ఒక మాట నా జీవితానికి ఒక కొత్త దారి చూపించింది. నన్ను నేను నమ్మాను, నా కలను నమ్మాను, నా కష్టాన్ని నమ్మాను. ఒకప్పుడు నా కష్టాలను చూసి నవ్విన వాళ్ళున్నారు, నా కళ సాధ్యం కాదని చెప్పిన వాళ్ళున్నారు. కానీ నా టీచర్ చెప్పిన ఒక్క మాటను నేను మోటివేషన్గా తీసుకున్నాను. ఈరోజు నేను ఐఏఎస్ అధికారిగా మీ ముందున్నాను. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, కలలు కనండి, కష్టపడండి. కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకండి. ఎందుకంటే ఈరోజు మీరు పడుతున్న కష్టం రేపు మీ విజయగాథగా మారుతుంది. ఒక అమ్మాయి చదువుకుంటే ఆమె జీవితం మాత్రమే కాదు, ఒక కుటుంబం, ఒక సమాజం, ఒక దేశం ముందుకు వెళ్తుంది.